దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ఒక్కరోజు సమ్మెకు కార్మికులు సై అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికులు గైహాజరుతో భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల్లో కార్మికులు లేక పని స్థలాలు వెలవెలబోతున్నాయి. ఒకరోజు సమ్మెతో రామగుండం రీజియన్లో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. జెండాలను పక్కన పెట్టి హక్కుల ఎజెండాతో ఒక్కరోజు సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సింగరేణిలో 100% 40,000 మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు. ఒక్క కార్మికులు కూడా అసలు సింగరేణిలో ఏమైనా దిగలేదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావటానికి కారణమై తలవంచి ఇలా చట్టాలు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు? ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టినప్పుడే నీ పని అయిపోయింది. ఇలా దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా పడుతున్నారు. అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, అయ్యా మీరు రోడ్లు అమ్మేసిండ్రు, రైళ్లు అమ్మేసిండ్రు, విమానయానం అమ్మేసిండ్రు, పోర్ట్లు అమ్మేసిండ్రు, ఎల్ఐసీలు అమ్మేసిండ్రు, బ్యాంకులు అమ్మేసిండ్రు, సింగరేణి అమ్మేసిండ్రు, ఇంకా ఏం మిగిలించవు ఈ ప్రజలకు? ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల హక్కులు తీసేది. అందుకే ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండడానికి వీల్లేదు. సింగరేణిలో 100% 40,000 మంది. కేంద్రంలో మోడీ సర్కారు కార్మిక కర్షక హక్కులను హరిస్తూ కట్టుబానిసలుగా మారుస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ప్రధాని మోదీ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ రోడ్లకు మార్చి హక్కులపై ఉక్కుపాదం మోపారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి పాల్పడుతూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఒకరోజు సమ్మెకు కార్మికులు సై అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, దేశవ్యాప్తంగా ప్రస్తుతం సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అటు రైతులు, వివిధ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని కూడా కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. కేంద్ర కార్మిక సంఘాలు 10, అదేవిధంగా ఇతర బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, తదితర రంగాలకు సంబంధించిన కార్మికుల అన్ని కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఆర్టీసీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ రంగాలకు సంబంధించిన కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇంకా రామగుండంలోని సింగరేణి కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. ఈ రోజు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వాళ్ళందరూ కూడా వారి పనులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, రైతులకు సంబంధించిన వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవద్దు. ఇప్పటికే ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా అటు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని కూడా కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. కనీస వేతనం దాదాపు 25,000 పైగా ఉండాలి, కానీ ఇప్పటికీ కనీస వేతనం 15,000 లోపలనే 10,000, 12,000 అందుతుంది కార్మికుడికి. అదేవిధంగా కార్మిక హక్కులకు సంబంధించి ఆరోగ్య
ఇన్సూరెన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికీ కార్మికులకు సరైన న్యాయం దక్కడం లేదని కూడా కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు వామపక్ష పార్టీలు కూడా సంఘీభావం వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. వాళ్ళందరూ కూడా వామపక్ష పార్టీలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇక ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. గంగోత్రి, విశాలి సమ్మె ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అసలు సింగరేణి సమ్మెలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్మిక సంఘాలకు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేసి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలని ఈ రోజు ఈ దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా 5 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న నాటి చట్టాలను కొంత సవరణ చేస్తూ ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా వేతనాలకు సంబంధించిన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత ఒక కోడ్, తర్వాత 4వది ఆరోగ్యం, వర్కింగ్, హెల్త్, వీటికి సంబంధించిన కోడ్. మొత్తం 4 కోడ్లను కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పార్లమెంట్ లో కూడా ఆమోదింప చేసింది. అయితే వీటికి సంబంధించి కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. మరోవైపు గత 10 ఏళ్లుగా కార్మిక సంఘాల సమావేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని కూడా కార్మిక సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ విశాల్. వర్గాన్ని బెదిరించిన సింగరేణి అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట నడిచిండ్రు. సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున జేజే తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుడి మనుగడకు సంబంధించినటువంటి అంశం, జీవించే హక్కును, ప్రశ్నించే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, అనేక ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ చర్మగీతం పాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, దానికి వంతపడుతున్నటువంటి పూర్తిగా రాజకీయ పార్టీలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమ్మె బాటలో పయనించి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా నిలిచినాయి. ఖబర్దార్, ఇవాళ కార్మికుల్ని భయపెట్టిన, కార్మికులను ప్రలోభాలు పెట్టిన, ఇవాళ కార్మికులను వేధింపులకు ఇవాళ ఛార్జ్షీట్లు సస్పెన్షన్ చేద్దామని బెదిరించినా కూడా కార్మిక వర్గం అంతా ఇవాళ సమ్మెలకు దిగినంటేనే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించాలి. చారిత్రాత్మకమైన పోరాటానికి కార్మిక వర్గం నిలబడి ఉన్నది. ఇవాళ నాయకత్వాల్లోనే అన్ని కార్మిక సంఘాలు ఆధిపత్యాన్ని విడనాడి ఇవాళ కార్మిక వర్గం కోసం నిలబడడం హర్షణీయ పరిణామం.